తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అందరూ పల్లెటూరు మేడం లాగా ఒకేసారి పరిగెత్తి చావకపోతే ఎవడో ఒకడు అక్కడ ఉండి ఆడవచ్చుగా. ఎవరిని తాపి నువ్వు అనేది? ఇంకేమన్నారా? ఇదిగో వెధవల్ని తిండి తండగెదవను పెద్ద పిగుడుగా లాగా వచ్చారు. మా చావేదో మేము వస్తున్నాగా, అక్కడ అమ్మాయి దగ్గర ఉండి ఆడవచ్చుగా. మా చావు మేము చేస్తున్నాం సార్. నోరుంది కదా అని పద్ధతి లేకుండా మాడకండి. ఏంట్రా పద్ధతి? ఏంట్రా పద్ధతి? నువ్వు నాకు నేర్పుతున్నావా? కొడుతున్నాం కదా అని కొడతానే ఉన్నారు. ఏ సంబంధం లేని మీ అమ్మాయి కోసం మేము నానా సంకల్పం ఆగుతున్నాం. ఇంకొకసారి చెయ్యి ఎత్తితే ఇక్కడ చేతులు కట్టుకుని కూర్చుని ఎవడో లేడు. అంటే నా ఇంటికి వచ్చి నన్ను కొడతావా? నేనప్పుడు నీళ్ళైతే నా ఇల్లైతే ఇంకా చూస్తారు చావ కొట్టగా వెధవల్ని. చూడండి ఆ వెధవ సంతం తీసుకొచ్చి ఇంట్లో పెట్టు కూర్చుంటే ఎంతవరకు తెచ్చారు? ఏంటిది? ఏంటి గోళ? ఎవరింట్లో ఏం జరుగుతుంది? ఇక్కడ వచ్చిన పనేంటి? ఇక్కడ జరుగుతుందేంటి? క్షమించండి, దయచేసి క్షమించండి ప్లీజ్. చాలు, వెతకవలసిన పద్ధతి మాత్రం ఇది కాదు బావా. నా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి వెతికిస్తాను. దొరకగానే కబుర్ చేస్తాను. దయచేసి వెళ్ళిపోండి బావా. దీనికి లేపుకెళ్ళిపోనా? అప్పుడు కానీ బుద్ధి రాదేడికి. లాడ్జీలో రూమ్ లైనా బుక్ చేయనా? సార్, మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి వెళ్ళొచ్చు. మమ్మీ 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 ఎక్కడికి వెళ్ళావరా? 20 రోజులు ఉన్నావో చచ్చావో తెలియక ఎక్కడికి వెళ్ళావరా? చెప్పు లక్ష్మి గారు, ఆ పోలీస్ కి ఇచ్చిన కంప్లైంట్ వాపస్ తీసుకోండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా? ఇవ్వక నువ్వేమైపోయావని ఎంత ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా నీకు? తెలుసా? తెలుసు తల్లి, తెలుసు. తెలుసు నీకేం తెలియదు. చూస్తున్నారు బాబు, ఎవరు చూస్తే ఏంటి? చూస్తున్నారు. ఈ ఊర్లో ప్రతి ఇంచి మా వాడికి తెలుసండి. వాళ్ళని వెతకడంలో మా వాడు మీకు హెల్ప్ చేస్తాడు. వాళ్ళు పారిపోవడానికి హెల్ప్ చేసింది కూడా మీ అబ్బాయే. ఏరా నిజమా? అప్పుడు వాళ్ళకి హెల్ప్ చేసావు, ఇప్పుడు వీళ్ళకి హెల్ప్ చేస్తున్నావు. భలే వాడిరా. ఆ రోజు నువ్వే కదా వచ్చావు. ఇలాగే చెప్పకుండా అబ్బాయిని తీసుకెళ్ళావా? నీ కాఫీ కట్టు. అన్నయ్య గారు, ఇది మీ ఇల్లు అనుకోండి, మీ అమ్మాయి తప్పకుండా దొరుకుతుంది. అయినా మీ అమ్మాయి వెళ్ళింది మా అబ్బాయితో కాదు కదా. వాడితో వెళ్ళుంటే వాడిని పట్టుకోవడం మీ వల్ల కాదు. ఎందుకంటే వాడు ముడ్డి కింద చక్రాలతో పుట్టిన యాదవ. అమ్మా నోరు మూసుకోరా. అవునరా, నువ్వు 10 నిమిషాలు కూడా కుదురుగా ఒక చోట కూర్చోవు. అలాంటిది 20 రోజులు ఒకే చోట కూర్చున్నావంటే ఏదో ఉండి ఉంటుంది. ఏమిట్రా విషయం? అమ్మా, నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. వెళ్ళి మిగతా ఏర్పాట్లు చూడు. సర్లే వెళ్ళు. నువ్వు రామ్మా. బందీల దొడ్లో దొన్నపోతులు వేసినట్టు వీళ్ళందరినీ తీసుకొచ్చి ఎక్కడ అమ్మాయిని లేపు పోరా అంటే ఇంటికి తీసుకొచ్చి పెట్టావంటరా? ఆ అమ్మాయి ఎప్పటికైనా ఇంటికి రావాల్సిందే కదరా. బ్యాడ్ నైట్. సేమ్ టు యూ రా. మా ఇంట్లోనే అనుకున్నా, మీ ఇంట్లో కూడా ఉందా? మళ్ళా కట్టేసావు. ఎవరైనా చూస్తే బాగోదు. రావట్లేదు. కొత్త ప్లేస్ కదా, నిద్రాలు పట్టింది. ఎందుకు కట్టేశారు? చూసావా? భయం. ఒక్కడనే కొడుకుని మనమా కుదురుగా ఒకే చోట ఉండలేం. అందుకే మీ అమ్మగారు చెప్పినట్టు ఉండొచ్చు కదా. నాకు భయం. చిన్నప్పుడు ఇక్కడే ఒకరోజు ఆడుకుంటూ ఉంటే నాన్నగారు పోయారని తెలిసింది. ఇల్లంతా ఒకటే ఏడుపులు.
చూడలేకపోయాను. చాలా భయం వేసింది. తట్టుకోలేక పారిపోయాను. అప్పటి నుంచి కదలకుండా ఒకే చోట ఉంటే ఏదైనా చెడు జరుగుద్దేమో అని భయం. పారిపోయేవాడిని. అమ్మ తీసుకొచ్చి కట్టేసేది, మళ్ళీ పారిపోయేవాడిని. భయాన్ని మర్చిపోతానికి ఆనందాన్ని ఎత్తుకుంటూ పరిగెడుతూనే ఉన్నాను. అలా నేను సంతోషపెట్టిన ప్రతి ఒక్క విషయం గురించి నేను పరిగెడుతూనే ఉన్నాను. కానీ మొదటిసారిగా ఆగాను. నేను చూశాకే. ఇంకా పరిగెత్తాల్సిన అవసరం అనిపించలేదు. అది ప్రేమ ఏమో నాకు తెలీదు. నీకు తెలియకుండానే నువ్వు నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నావు. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో కూడా నీతోనే ఉన్నాను. నేను ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోలేను. నేను వదలను. మళ్ళీ ఆడి గురించి ఆలోచించేలా చేస్తాడు రా మన కృష్ణగాడు మా ఊరుడు కదా. హైదరాబాద్ ఫ్రీగా చూసేస్తున్నావు రే దెబ్బతో. ఇంకోసారి కుమ్మించుకో, బొంబాయి కూడా శుద్ధి కానీ. చిన్నబాయ్, అమ్మాయి మనతో వద్దు, ఇక్కడ ఉండి. దా. ఇవాళకి మీరు వెళ్ళిపోండిరా. నేను ఏదో ఒకటి చెప్పి ఉండిపోతాను. అందులోనూ మీనా కూడా ఏమంటలేదురా. నీకు కొంచెం బాగా ట్రై చేసుకోలే, సరేనా? ఎక్కారా అందరూ? రా సార్, ఈ ఒక్క రోజుకు నన్ను వదిలేయండి సార్. కాదు సార్, రేపు నుంచి వచ్చేస్తాను సార్. వీళ్ళు తీసుకెళ్ళండి సార్. వీళ్ళకి హైదరాబాద్ బాగా తెలుసు. ఇంట్లో చాలా పనులు ఉన్నాయి. ఆ అమ్మకి హెల్ప్ చేయాలి సార్. ఏమొద్దు, నేను అడిగానా? నువ్వు వెళ్ళు. వెళ్ళరా. అమ్మా, ఏంటి నువ్వు ఎప్పుడు ఇంట్లో ఉండమని నువ్వే కదా చెప్తూ ఉంటావు. ఏదో ప్రేమతో ఉంటే నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటే. నీ ప్రేమ సంగతి తెలుసు కాబట్టి చెప్తున్నాను. వెళ్ళరా, వెళ్ళు. ఆడొక్కడిని మాత్రమే రమ్మని చెప్పు. రే రా. వస్తున్నా సార్. నానంతా చెడగొట్టింది. హలో, రేయ్, జరగరా. ఎక్కడికి బయలుదేరు. హలో, బావా లాడ్జ్ అదే. వాళ్ళు 5 రోజులుగా ఇదే లాడ్జిలో ఉన్నారంటనే. चलेगा क्या? उन लोगों के बारे में पूछे थे। ए, कौन है रे तुम लोग? कहाँ से आए? तेरा बच्ची थी क्या? रूम दिए तो बगैर पैसे से चले गई? चल पैसे निकाल। अबे ए, चल बैठ। क्या रूम दिए तो गलती होगा क्या? पैसा नहीं दिए तो यहाँ से नहीं जाते। समझा क्या? हाथ निकाल के बात कर. हाथ निकाल के बात कर. ఏంటి ప్రాబ్లం? అరే అన్న, వచ్చి రూమ్ అడిగితే అడ్వాన్స్ లేకుండా రూమ్ ఇచ్చినా, కిరాయి లేకుండా వెళ్ళిపోయారు వాళ్ళు. ఏం పైసలు అడగొద్దా? ఏయ్, क्या बात कर रहे हो? ఎవరిని చూసే మాట్లాడుతున్నావు? వాళ్ళ పిల్లలు ఇక్కడికి వస్తాయండి. అరే నీకు తెలిసే क्या మాట్లాడుతున్నావు बात कर रहे నువ్వు? भैया? ये देखो, निकाल. इले इले వచ్చింది. హలో, నేను కృష్ణ మాట్లాడుతాను. మన బాబు గారు ఎక్కడరా? అది మా వాళ్ళు సుబ్బలక్ష్మితో తను చేసిన తప్పని చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేశారా. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్. రే ఇప్పుడు ఎక్కడ ఉన్నారా? వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? మీ నాన్న ఎక్కడ? చూసుకుని పోరా. పోయే కాలం రాలేదనే. సార్ సార్ సార్, ఏంటి సార్ ఇది? మీరు ఏం తప్పు చేసిండ్రా? నా కూతురు ఉండాల్సిన చోట రాది కళ్ళు మూసుకొని సుఖంగా బ్రతకాల్సిన చోటుకు పంపాలనుకున్నాను.
కళ్ళతో కూడా చూడలేని చోటులు. ఏ తండ్రి కూడా తట్టుకోలేరా? నీకు తెలుసా, 22 ఏళ్ల క్రితం మొండోడ్ని మొరటోడ్ని పెళ్ళి పెళ్ళాం ఏది మార్చలేదు నన్ను. కూతురు పుట్టిందిరా, సుబ్బలక్ష్మి. ఎంత జాగ్రత్తగా తీసుకున్నానో తెలుసా ఈ చేతులతో. అంతే జాగ్రత్తగా చూసుకోవాలనిపించింది. మొత్తం మారిపోయింది. డబ్బు సంపాదించాలనిపించింది, సంపాదించింది. పేరు, పరువు, ప్రతిష్ట, గౌరవం, ఆస్తి, అంతస్తు అన్నీ సంపాదించాను. చుట్టోళ్ళందరినీ కలుపుకుపోయే గుణం వచ్చిందిరా నాకు. ఎందుకు తెలుసా? రేపు నాకేదైనా అయితే ఇవన్నీ నా కూతురు కాపాడతాయని. అలాంటిది ఎప్పుడో ఒక్కడు వచ్చి తన్నుకుపోయాడు. ప్రేమంటే ఇదేనా? జేబులో 2000 రూపాయలు ఉండవు, ఆడపిల్లని తీసుకెళ్ళిపోతారా? అలాంటి వాళ్ళకి ఫ్రెండ్స్ అంటూ అన్ని సహాయం చేస్తారు. అందులో మీకు హీరోయిజం. ఇప్పుడు ఎటో పంపించే తులుపుకున్నారు, మీ పని అయిపోయింది. కానీ ఇంకా అది నా కూతురయ్యా. నాకు నా కూతురు కావాలి. ఎక్కడ నా కూతురు చెప్పు. నాకు చెప్పు, నా కూతురు కావాలి. నాకు చెప్పు, నాకు నా కూతురు కావాలి. ఎక్కడ నా కూతురు? కూతుర్ని కని పెంచి పెళ్లి చేసి ఆ బాధ్యత తీర్చుకునే ఆఖరి చివరి క్షణం ఎంత గర్వంగా ఉంటుంది తెలుసా ఒక తండ్రికి. నీకు అర్థం కాదులే. పరువు పోయింది, గౌరవం పోయింది, అన్నీ పోయింది. 22 ఏళ్ళు పోయింది. అయినా బాధ లేదు. నాకు నా కూతురు కావాలి. నాకు నా కూతురు కావాలరా. నా కూతురు కావాలి. వచ్చాను కదరా, ఎతికానే. అక్కడ రావు, ఇక్కడ రావు, ఎన్ని చోట్లకి వచ్చాను. ఏదో ఒక పిచ్చి ఆశ, నా సుబ్బలక్ష్మి నాకు దొరుకుతుందని. మొత్తం గరిడేసి ఎత్తుతున్నాను. మాత్రం చాలా టెన్షన్గా ఉన్నారు. మీరు మాత్రం ఇంక కంగారు పడమాట. సరే, అలాగే వస్తే అమ్మాయితో వస్తాం. వాళ్ళిద్దరు దొరికేస్తారా? తెలీదు. ప్రేమించడం అంత పెద్ద తప్ప? కానీ వాళ్ళెందుకు ఈ పని చేశారు? ప్రేమిస్తే అంత ధైర్యం వస్తుందా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావుగా, నీకు తెలీదా? ఆ
చెప్తాను మర్యాద చెప్తుంది చక్కలైపోతే చెప్తాను చక్కలైపోతే వద్దు నన్ను కూడా చూడు చెప్తాను నువ్వు తప్పుగా ఇంకోసారి అతను మీరు చేస్తే ఊరుకోన్నా చెప్తున్నాను కదా. నాన్నమని కూడా చూడు. మిమ్మల్ని అందరినీ వద్దనుకుని వచ్చేసానంటే ఏంటి అర్థం? ఎందుకు నా వెంట పడతారు? నేనేం తప్పు చేశాను? ఏం తప్పు చేశాను? ఇలా వచ్చేయడం ప్రేమించడం తప్పు కాదా? కాదు. ఇదంతా జీవితం సంతోషంగా ఉంటుంది అనిపించింది, ప్రేమించాను. మీతో చెప్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మీరు చెప్పినట్టు కళ్ళు మూసుకుని సుఖంగా బతకడం నా వల్ల కాదు. అందుకే వచ్చేసాను. వీడితోనా? ఎలా రా నాన్న? నాకు అనిపించట్లేదు. నాకు అనిపిస్తోంది నాన్న. నన్ను చూడండి, ఎంత ధైర్యంగా ఉన్నానో. మీరేం భయపడక్కర్లేదు. అర్థం అవుతుందా? ఏమీనా, నేను తప్పు చేశానా? తప్పు చేశానా? నీకు అర్థమైతే నువ్వైనా చెప్పవే. ఇంకా పరిగెత్తే ఓపిక నాకు లేదు నాన్న. చంపేయాలనుకుంటే ఇద్దరిని చంపేయండి. కానీ విడదీయాలని ప్రయత్నిస్తే మాత్రం పోలీస్ కేసు పెడతాను. ఏంటి? పోలీస్ కేసు పెడతావా? ఈయన మీద? ఆయన్నే వద్దనుకుని వచ్చేసాను. ఆయన ఎందుకు కుక్కల్లా వెంట పెడతారు? ఏమన్నా? ఏంటి బాగుతున్నావు? చిన్నబాయ్ కుక్కనేనమ్మా, కుక్కనే. తండ్రిని కదా, 22 సంవత్సరాలు మీ ఇద్దరిని కాపలా కాసి కాసి అలవాటైపోయిందిరా. ఉన్నట్టుండి నువ్వు కనపడపోయేసరికి కుక్కలా తన్నేసి క్షమించదండి. కంగారు పడిపోయింది. వెళ్ళిపోతానమ్మా. పోలీస్ కేసు వద్దు. బయలుదేరండి, బయలుదేరండి అందరూ. చూసేవాళ్ళ మాట్లాడు. నాన్నతో మాట్లాడొచ్చేలా. ఇదిగో, నేను నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు నా కూతురువే. ఈరోజు వీడు ముఖ్యమయ్యాడు, అలాగే రేపు నీకు ఏదైనా అయితే నాన్న నేనున్నా. అందుకే నేను వదిలేసి వెళ్తున్నా. అది గుర్తుంచుకొచ్చాను. నువ్వు బాధపడకు తల్లి, నీకేం కాదు, నేనున్నా. నీ పెళ్లి ఎలా జరుపుతానో చూడు. కళ్ళు మూసుకుని బ్రతికి వచ్చి బంగారం. కృష్ణ ఎక్కడ? సార్, బాధ పెట్టాను, క్షమించు. మీ మీదున్న కోపంతో కాదు, నా కూతురు మీద నాకు. సార్ ప్లీజ్ అర్థం చేసుకోగలను. చిన్న కూతురు పెళ్ళికి వచ్చేయండి.
చెప్తా. మనసులో ఏం పెట్టుకోమాకండి, జరిగింది జరిగిపోయింది. మనం ఒకటి. ఏం బాధపడమాకరా. వస్తానయ్యా. ఊళ్ళో కలుద్దాం. కొట్టినప్పుడు కొట్టాడు, ఇప్పుడు ఏమనుకోకూడదు అంటున్నాడు. రే పదరా. రే కృష్ణ, వెళ్ళొస్తాంరా. బాయ్. బాయ్. వస్తాం కృష్ణ. వస్తాం. హృదయం ఓర్చుకోలేనిది గాయం, ఇకపై తలచుకోరానిది నిజం. పెదవులు విడిరాగా నిలువవే కడదాకా, జీవులో బతకవే ఒంటరిగా, లో ముగిసే మౌనంగా. హృదయం ఓర్చుకోలేనిది గాయం, ఇకపై తలచుకోరానిది నిజం. ఎగరకు అన్నావే, పేలని మైకల్లో పడకని ఆపవే, చితరుల చిరునవ్వుల్లో నన్ను వెలిగించావే ప్రేమ. మరి నా కను పాపల్లో నలుపై నిలిచావే మా. తెల్లవారి తొలి కాంతి నీవో, బలి కోరు పంతా నీవో అని ఎవరి నడగాలి, ఏమని చెప్పాలి. ఓ లేవరా, లేవమంటుంటే నిన్నే ప్రేమించావు అంతేగా, తప్ప? రే, ఆ అమ్మాయితోనే కానీ నీకు సంతోషం ఉంది, దానికోసం నువ్వేం చేస్తావు నాకు తెలీదు. అమ్మా మాట్లాడుకో. రే, నువ్వు మాత్రం ఇలా ఉండడం వీల్లేదు. రే, అమ్మ చెప్పింది నిజంరా. అంతమంది మధ్యలో మీనా నిన్ను కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తుంటే తన ప్రేమ మాకే అర్థమైందిరా. నీకెందుకు అర్థం కాలేదు? రే, నువ్వు ప్రేమను మాత్రం చంపుకోవట్లేరా, నిన్ను కూడా చంపుకుంటున్నావు. వద్దురా. అవతల అమ్మాయి పెళ్లి జరుగుతుంది. పెళ్లికి ఇంకా టైం ఉంది కదరా, ఏదో ఒకటి చేద్దాం. ఇప్పుడు ఏం చేయగలం? ఏమీ చేయలేం. లేపుకొచ్చేద్దాం. అవునరా, అవును. అలా చేసి రే, సింపుల్ గా అడుగుతాను చెప్పరా, అమ్మాయి లేకుండా ఉండగలవా? ఉండగలవా? అయితే నువ్వే డిసైడ్ చేసుకో ఏం చేయాలి. ఊరుకు బయలుదేరంట్రా.
మీనకెక్కడమ్మా నాకు తెలీదు. తెలీదా రే జాగ్రత్త. ఏం చేయాలో తెలియట్లేదు. ఇన్నాళ్ళు ఈ ఇంట్లో నాకేం కాదని ధైర్యం ఉండేది. ఇప్పుడు మొదటిసారి భయం వేస్తుంది. నాన్న నన్ను నమ్మకుండా తీసుకెళ్ళినప్పుడు కూడా నా మీద నాకు నమ్మకం ఉండేది. అక్క చేసిన తప్పు నేను చేయనని, ఎవరిని ప్రేమించనని. కానీ ప్రేమించకుండా ఉండడం చాలా కష్టం. ట్రైన్ కదిలిన ఆ క్షణం అర్థమైంది అక్కెందుకు వెళ్ళిపోయిందని. బాధపడకండమ్మా. అల్లుడు సిటీ నుంచి కుర్రోళ్ళు వచ్చారు. నిజం, ఇప్పుడే చూసొస్తున్నాను. ఎవరు వచ్చారు చూడు. నమస్కారం అయ్యా. జరిగింది ఏది మనసులో పెట్టుకోకుండా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందయ్యా. ఇప్పటిదాకా మా కోపాలే చూశారు, అసలు మేమేంటో ఇక్కడ నుంచి చూపిస్తాం. ఈసారి మేమేంటో కూడా చూపిస్తాం సార్. అలా ఉండిపోయి ఉంటానయ్యా, లోపలికి పిలు. వచ్చిన ఏంట్రా ఇలా నుంచో పెట్టావు? రండి లోపలికి తీసుకెళ్ళి. వెళ్ళండి. రండి రండి. ఎంత సంతోషంగా మిమ్మల్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదమ్మా. అతను వచ్చేసాడే. ఇంక ఈ పెళ్లి గురించి నాకు భయం లేదు. ఏ నర్సే, పూలు తెచ్చారా? రే, చిన్నమ్మ, ఇట్రా. లోపల పెట్టించండి. ఇదిగో ఆ కుర్రోళ్ళు. ఏం లేదు, నేను చూస్తాను. ఏ కృష్ణ, మీరు బాగున్నారా? సరే. ఎక్కడికి ఇంత హడావిడిగా? లేదా అది నీ ఫ్రెండ్స్ ఎక్కడ? వాళ్ళు అక్కడ ఏమో. ఎవరినైనా ఎతుకుతున్నావా? యాక్చువల్లీ అది ఖాళీగానే ఉన్నావుగా? దా కూర్చొని మాట్లాడుకుందాం. దా. కృష్ణ, టిఫిన్ చేసావా? వాడు తింటాడు, నీ పన్ను నువ్వు చూసుకోరా. దా. పద కూర్చుందాం. దా. కూర్చో. అమ్మ బాగుందా? అవును సార్. ఆ. అసలు మీరు వస్తారనుకోలేదు నేను. చెప్పకుండా వచ్చేసాను. చూడు, పెళ్ళి అడావిడి, ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. పని లేనివాడు నేను ఒక్కడే అనుకున్నాను, నువ్వు తగలేవు. పెళ్ళేదాకా నాతోనే ఉండు. ఉంటావు కదా? అన్ని రెడీయా? రే మలేరియా, కృష్ణ మీనాతో మాట్లాడాడేమో చూడరా. అసలు ప్లాన్ ఏంట్రా? మండపానికి వెళ్లేలోగా అమ్మాయి మనతో ఉంటుంది. ఈ ఊరికి 4 దిక్కుల్లో 4 కార్లు పెట్టా. ఓకే. రే, మనకు కూడా క్యారెక్టర్ కదా. అబ్బా ఏంటండి, మీకోసం ఎక్కడెక్కడ వెతుకుతుంటే ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్తున్నారా? రండి, పట్టుబట్టలు మార్చుకుందరు కానీ. నువ్వు వెళ్ళి నేను వస్తాను. ఇంకెప్పుడు? పెళ్లి వాళ్ళు వచ్చే టైం కూడా అయింది. రండి. ఇక్కడే ఉన్నావు, మాట్లాడుతున్నా. నువ్వు వెళ్ళి నేను వస్తాను. ఆ అబ్బాయి పెళ్ళయ్యేదాకా ఎక్కడికి వెళ్ళు, ఇక్కడే ఉంటాడు. రండి అలా రండి, పదండి. ఏంటండి ఆ తొందర? నెమ్మదిగా వేసుకోవచ్చుగా. సరే అండి.
విడిపోవడం భరించలేం కదా. నువ్వు నన్ను చూసాక ఆగానన్నావు, నేను నిన్ను చూసాక కదిలేను, ఇక ఆగలేను. నువ్వంటే ఇష్టమని నాన్నగారికి ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఆయనకంతా తెలుసు. సార్ మన పొజిషన్ ఏంటి సార్? ఇప్పుడు మన పొజిషన్ కన్నా వాళ్ళ పొజిషన్ అయిపోయింది. త్వరగా రా.